రాజేష్ గారు, మరి ఇవాళ ఆ బీసీ రిజర్వేషన్లపై రాజకీయం మొత్తం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది. మరి ఏ పార్టీకి ఆ పాటు ఓటు బ్యాంకు కోసం పాటలు పడుతున్నాయి. మరి మూడు పార్టీల నాయకులు మొత్తం ఆ బీసీ రిజర్వేషన్ల కోసం ఇటు ధర్నాలు నిరసనలు చేపడుతున్నారు. మరి బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుందా? ఇది అమలు అవుతుంది అనుకోవచ్చా? భాగ్యశ్రీ గారు నమస్కారం అండి. మీతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడాను. ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అనేది ఒక మూడు ముక్కలాటగా అయిపోయింది. మూడు పార్టీలు కూడాను వాళ్ళు క్రెడిట్ వార్లో ఎవరు ముందున్నాము అనే ఒక పోటీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. దానికి బీజేపీ వాళ్ళకున్న స్థాయిలో, ఎందుకనంటే వాళ్ళు క్రెడిట్ వార్లో ఇంతకు ముందు చూసుకుంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు. అప్పుడు బీసీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ గారి స్థానంలో కిషన్ రెడ్డి గారిని తీసుకురావటం, లేదా దళిత ముఖ్యమంత్రి అని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ మాట తప్పడం, కానీ లేదంటే 32% ఉన్న రిజర్వేషన్స్ని 23% చేయటం ద్వారా బీఆర్ఎస్ ఆ క్రెడిబిలిటీని కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ గారిని తీసుకురావడం ద్వారా బీసీలకు మేము ఏదో ఒక విధంగా బీసీ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయాలనే చిత్తశుద్ధి మాకుంది అనేది నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అలానే బీసీ కులగణన చేయడం ద్వారా తెలంగాణలో మేమంటే ఇప్పుడు దేశంలో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేస్తానని అంటుందో ఆ కులగణనకి తెలంగాణ ఒక మోడల్ అవుతుంది. తెలంగాణనే ఒక దిక్సూచి అవుతుంది. సో దట్ ఓబీసీ క్రెడిట్ వార్లో, బీసీ రిజర్వేషన్స్ క్రెడిట్ వార్లో కాంగ్రెస్సే ముందు ఉంటుంది అని అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది గతంలో కూడాను మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చేసినా కానీ లేదు అని అంటే ఈ రిజర్వేషన్లు ఇప్పుడు చేస్తున్న దాని చిత్తశుద్ధిని నిరూపించుకోవటం కోసం కానీ చాలా కష్టపడాల్సే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్కి ఏదైతే ప్రభుత్వం గత 18 నెలల్లో పరిపాలన ద్వారా రేవంత్ రెడ్డి గారి మీద పెట్టుకున్న ఆశల వల్ల కానీ ఆ ఆశలు పూర్తి స్థాయిలో నెరవేరలేదు అనే ఒక గ్రౌండ్ లెవెల్ రియాలిటీని అర్థం చేసుకొని బీసీ రిజర్వేషన్స్ అనే ఒక కార్డును తెరపైకి తీసుకొని వచ్చి మీనాక్షి నటరాజన్ గారు కొంచెం ప్రోయాక్టివ్నెస్తో చేయటం ద్వారా మహేష్ కుమార్ గౌడ్ గారిని కానీ పార్టీని కానీ ఆవిడ ఏదైతే ఒక ప్రోయాక్టివ్నెస్తో నడిపిస్తూ ఉన్నారో ఆ క్రెడిట్ వారిలో మిగతా రెండు పార్టీల కంటే కాంగ్రెస్సే ముందంజలో ఉంది అని అనేది అయితే ఒక విశ్లేషకులుగా నా అభిప్రాయం. కానీ కాంగ్రెస్ ఈ వారంలో గెలవాలి అని అంటే తప్పకుండా ఈ రిజర్వేషన్లను చిత్తశుద్ధితో అమలు చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ని బీసీలకు కల్పిస్తేనే వాళ్ళకి ఈ క్రెడిట్ తాలూకు రిజల్ట్స్ కానీ లేదు అని అంటే ఇప్పుడు ఏదైతే 42% తీసుకొని రావటం వల్ల బీసీల్లో ఎంతో కొంత పాజిటివ్ ఓట్ బ్యాంక్ వీళ్ళకి ఏర్పడి స్థానిక సంస్థల్లో కొంత మెరుగైన ఫలితాలను వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇదేది ఇంప్లిమెంట్ కాకుండా మేమేదో మా తరపు నుండి మేము తీర్మానం చేసాం అసెంబ్లీలో, లేదా ఒక ఆర్డినెన్స్ చేసాం, గవర్నర్కి పంపించాం, లేదా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉంది, మేము ఇంతకంటే ఏం చేయగలం అని చేతులు దులుపుకుంటే మాత్రం ఇది తప్పకుండా వాళ్ళకు బూమరాంగే అవుతుంది. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో గత ఎన్నికల సమయంలో ఉన్నంతటి సానుకూల పరిస్థితులు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో లేవు. ఆ విషయం మనందరికంటే కూడా కాంగ్రెస్ నాయకులకే బాగా తెలుసు. సో అందుకనే వాళ్ళు ఈ తెరపైకి తెచ్చిన ఈ అంశం ఏదైతే పులి మీద స్వారీ లాంటిది, వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేసి కానీ దాన్ని ఆచరణ సాధ్యం చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఇదే పులి దాడికి కాంగ్రెస్ పార్టీ గురయ్యే అవకాశం మాత్రం తప్పకుండా ఉంది.